బెజవాడ వాసులకు గుడ్ న్యూస్. విజయవాడలో మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మెట్రో నిర్మాణంలోని తొలిగా ఉన్న భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తం బెజవాడ మెట్రో నిర్మాణానికి సంబంధించి ఇటు ఎన్టీఆర్ జిల్లా అట్లాగే కృష్ణా జిల్లాలోని మొత్తం 91 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 2 కారిడార్లోని విజయవాడ మెట్రోలోని నిర్మాణానికి ఇప్పటికే డిపిఆర్ను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 11,000 కోట్ల రూపాయలతోని విజయవాడ మెట్రో నిర్మాణానికి డిపిఆర్ని సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఒకటి, విజయవాడ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు 21 కిలోమీటర్లు, విజయవాడ బస్ స్టేషన్ నుంచి పెనంలూరు వరకు 12.5 కిలోమీటర్లు. మొత్తం ఈ 2 కారిడార్లో మెట్రో నిర్మాణం జరగబోతుంది. అయితే భూసేకరణ ఏ ప్రాంతాల్లో జరగబోతుంది, సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఖర్చు పెట్టబోతుంది అనేది కూడా మీకు మ్యాపింగ్ రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. తొలిగా మనం చూస్తున్నట్లయితే మెట్రో రైలుకు సంబంధించి 2 ఫేజుల్లోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేసింది. కేంద్రానికి డిపిఆర్ను పంపించడం జరిగింది. ప్రస్తుతం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి తొలి దశలోని ఫేజ్ 1లో భాగంగా మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇది గన్నవరం వరకు మనం చూసిన ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో రెడ్ మార్క్ సంబంధించి గన్నవరం వరకు కూడా ఈ నిర్మాణం చేపట్టబోతున్నారు. మొగల్రాజ్పురం, గుణదలకు సంబంధించిన చర్చ్ మీదుగా రామవర్పాడు రింగు, సాదపాడు వరకు కూడా ఈ మెట్రో నిర్మాణానికి సంబంధించి కూడా నిర్వహించబోతున్నారు. విజయవాడ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు జరిగే ఈ మెట్రో స్టేషన్ దాదాపు 26 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి సంబంధించి కీసర్పల్లి ప్రాంతం చాలా కీలకం కాబోతుంది. ఇక్కడే భారీ ఎత్తున మెట్రోకు సంబంధించిన ఒక డిపోను కూడా దాదాపు 5 నుంచి 10 ఎకరాల్లోని నిర్మించబోతున్నారు. ఇంకా చివరాఖరికి చూసినట్టయితే గన్నవరం వరకు కూడా ఈ మెట్రో నిర్మాణం జరగబోతుంది. ఇందులో అండర్ గ్రౌండ్ సంబంధించి కొన్ని రోడ్ల నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ రెడ్ మార్క్ మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఈ రెడ్ మార్క్ సంబంధించి దాదాపు 26 కిలోమీటర్ వరకు కూడా మెట్రో నిర్మాణం ఈ తొలి ఫేజ్గా రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేయడం జరిగింది. ఇంకా రెండో ఫేజ్ చూసినట్టయితే ఇదే విజయవాడ బస్ స్టేషన్ నుంచి మొత్తం పెనంలూరు వరకు 12.5 కిలోమీటర్ల వరకు కూడా ఇది మెట్రో లైన్గా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది విజయవాడ నడిబొడ్డు ప్రాంతంలో ఈ మెట్రోను నిర్మించబోతున్నారు. ఇందులో బందర్ రోడ్ కావచ్చు, బెన్ సర్కిల్ లాంటి ప్రాంతాలు కూడా ఇందులోని ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ మీదుగా ఇటు ఎన్టీఆర్ పడమట మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పడమట మీదుగా దాంతోపాటు ఆటోనగర్ ఈ మార్గాలన్నీ కూడా ఈ ఫేజ్ 2 మెట్రో ఏదైతుందో 12.5 కిలోమీటర్లు ఉన్న ఈ ఫేజ్ 2 మెట్రో వరకు మెట్రోలో భాగంగా దాదాపు పెనంలూరు ఏదైతే ఉందో పెనంలూరు వరకు కూడా ఈ మెట్రో నిర్మాణం జరుగుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. ఇంకా ప్రధానంగా ఈ మెట్రో లైన్లో 2 మార్గాలు అంటే తొలిగా రాష్ట్ర ప్రభుత్వం మనం రెడ్ మార్క్లో ఉన్న విజయవాడ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు, ఇటు విజయవాడ బస్టాండ్ నుంచి పెనంలూరు వరకు అంటే మొత్తం 26 కిలోమీటర్లు, మరొకటి 12.5 కిలోమీటర్లు తొలి దశలోని రాష్ట్ర ప్రభుత్వం ఇటు మెట్రో నిర్మాణాన్ని చేపట్టబోతుంది. ఇంకా చివరాఖరి ఇప్పుడు మనకి రెడ్ మార్క్ కనబడుతున్న ఇది విజయవాడ బస్టాండ్ నుంచి అమరావతి వరకు కూడా ఇందుకు సంబంధించి 3వ ఫేజ్లో నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం అమరావతికి సంబంధించిన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ అమరావతికి సంబంధించిన మెట్రో రైల్వే స్టేషన్ మెట్రోకి సంబంధించిన నిర్మాణం తర్వాత పూర్తి అవకాశాలు కనపడుతుంది. అది శాఖమూరు వరకు కూడా నిర్మాణం చేపట్టేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అది కూడా తొలిగా చేపడుతున్న ఈ మెట్రో రైలుకు సంబంధించి విజయవాడలోని 2 ఫేజ్లు నిర్మిస్తున్న నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణపై ఇప్పటికే దృష్టి సారించింది. మొత్తం 91 ఎకరాల్లోని భూసేకరణ చేయాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 90 ఎకరాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, ఏ ప్రాంతంలోని ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టబోతున్నారు అనే దానిపై కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఉందో ఈ రెడ్ మార్క్ మనం చూస్తున్న ఈ రెడ్ మార్క్ సంబంధించి బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు జరిగే ఈ మెట్రో నిర్మాణంలో భాగంగా ప్రధానంగా ఈ మార్గంలోని భూసేకరణ ఎక్కడెక్కడ చేపట్టబోతున్నారంటే మొగల్రాజ్పురం ఏదైతే ఉందో ఈ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ప్రాంతం ఏలూరు రోడ్లో ఉన్న ఈ బిఎస్ఎన్ఎల్ భవన్ ఈ ప్రాంతంలోని ఇందుకు సంబంధించిన భూసేకరణ ఉండబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మాచవరంలో కూడా ఈ ఇందుకు సంబంధించిన భూసేకరణ జరగబోతున్నారు. దాంతోపాటు గుణదల ప్రాంతంలో కూడా భూసేకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు రామవరపాడు రింగ్, ఎనికేపాడు, ప్రసాదపాడు
ఈ మొత్తం ఈ మార్గం ఏదైతే ఉందో రెడ్ లైన్ ఉన్న మార్గం ఏదైతే ఉందో గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కీసరపల్లి ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఇందుకు సంబంధించిన తొలి ఫేజ్లో భాగంగా నిర్మాణం చేస్తున్న మెట్రోకు సంబంధించి భూసేకరణ జరుగుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాం. ఇంకా రెండో ఫేజ్కి సంబంధించి చూసినట్టయితే ఈ బ్లూ లైన్కి సంబంధించి ప్రధానంగా దాదాపు 12.5 కిలోమీటర్లోని ఇందుకు సంబంధించిన మెట్రో నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోని ఈ ఫేస్లో ఉన్న ప్రధాన మార్గాలు ఏదైతే ఉన్నాయో బందర్ రోడ్ ఇన్ సర్కిల్ మీదుగా పడమట ప్రాంతం మొత్తం కూడా ఇందుకు సంబంధించిన భూసేకరణకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతాల్లో కూడా భూసేకరణ చేయబోతున్నారు. దాంతోపాటు ఇదే మార్గంలో ఉన్న ఆటోనగర్ ప్రాంతంలో కూడా భూసేకరణ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే దాదాపు 91 ఎకరాల్లోని ఇందుకు సంబంధించిన మెట్రో నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయబోతుంది. ఈ మార్గాలు ఇటు విజయవాడ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు, విజయవాడ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు కూడా నిర్మించబోయే ఈ 2 ఫేజులకు సంబంధించిన మెట్రో నిర్మాణంలోని ప్రధానంగా 34 వరకు కూడా స్టేషన్లు ఉండబోతున్నాయి. ఈ స్టేషన్లకు సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాదాపు ఈ 34 స్టేషన్లోని 20 స్టేషన్ల వరకు ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే 14 స్టేషన్ల వరకు కూడా కృష్ణా జిల్లాలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి దాదాపు 25 కోట్ల రూపాయల వరకు కూడా అవుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్ దాంతోపాటు నిధుల శాంక్షన్ వరకు ఒక ఎత్తు అయితే భూసేకరణ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే విజయవాడ మెట్రోకి సంబంధించి ఒకటి విజయవాడ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు, విజయవాడ బస్ స్టేషన్ నుంచి పెన్నమలూరు వరకు ఈ 2 మార్గాలు కూడా మనం స్పష్టంగా చూసినట్టయితే దాదాపు విజయవాడ సిటీ ప్రాంతం అర్బన్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. నివాస స్థలాలు చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని ఈ ప్రాంతానికి సంబంధించి భూసేకరణ చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాములుగానే మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఈ ప్రాంతంలో ఉండే నివాస స్థలాల వారికి ఇక్కడ భూసేకరణ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ నివాస స్థలం మార్గంలోనే ఇందుకు సంబంధించిన మెట్రో నిర్మాణం జరుగుతుంది. ప్రధానంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే విజయవాడ బస్ స్టేషన్ నుంచి గన్నవరం మార్గం చూసినట్టయితే ప్రధానంగా ఈ విజయవాడ రైల్వే స్టేషన్, దాంతోపాటు గవర్నర్పేట్, మారుతీనగర్, మాచవరం, పడవలరేవు, గ్రామం వర్పాడు ఈ ప్రాంతాలన్నీ కూడా నివాస స్థలాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసేకరణ చేసే సమయంలోని ఎంతవరకు భూసేకరణకు సంబంధించి రైల్వే సంబంధించిన నిబంధనల ప్రకారం ఎంతవరకు వీళ్ళకి ఇందుకు సంబంధించిన పునరావాసం కల్పించబోతున్నారు, ఎంతవరకు ఎక్స్టెన్షన్ ఇస్తారు అనే దానిపై కూడా మరింతగా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా దాంతోపాటు రెండో మార్గం చూసినట్టయితే విజయవాడ బస్టాండ్ నుంచి పెనమలూరు బందర్ రోడ్డు మార్గంగా పడమట పెనమలూరు వరకు ఈ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలోని ఎక్కువ భాగం విజయవాడ సిటీ లిమిట్స్లో ఉంది. ఈ సిటీ లిమిట్స్లో కూడా ఎక్కువగా నివాస స్థలం ఉన్న నేపథ్యంలోని భారీగానే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులో భాగంగా భారీగానే ఈ భూసేకరణకు సంబంధించి కూడా నిధులు ఖర్చు అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 మెట్రో నిర్మాణాలకు సంబంధించి 11,000 కోట్ల రూపాయల వరకు కూడా అంచనా వేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భూసేకరణ సమయంలో దాదాపు 1,152 కోట్ల రూపాయల వరకు కూడా భూసేకరణకే ఖర్చు పెట్టబోతున్నారు. ఈ భూసేకరణ కోసం దాదాపు 91 ఎకరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయబోతుంది. ఇందులో మెట్రో నిర్మాణాలకు సంబంధించి దాదాపు 41 ఎకరాల వరకు కూడా తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మెట్రో లైన్కి సంబంధించిన నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ప్రధానంగా ఈ 2 మార్గాలు ఏదైతుందో విజయవాడ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు, విజయవాడ బస్ స్టేషన్ నుంచి పెన్నమలూరు వరకు ఈ 2 ప్రాంతాలకు సంబంధించి కూడా మెట్రో నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వర్గంగా కత్తి మీద సామి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిపిఆర్ సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని పంపించింది. కేంద్రం నుంచి కూడా అనుమతులు రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అనుమతులు వచ్చిన వెంటనే భూసేకరణ చేపట్టబోతున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రాథమికంగా విజయవాడ అట్లాగే
వైజాగ్ మెట్రో స్టేషన్ నిర్మాణాలకి ప్రాథమిక అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మీద భూసేకరణకు ఇప్పటికే దృష్టి సారించింది. ప్రధానంగా విజయవాడ మెట్రో స్టేషన్కి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అట్లాగే కృష్ణా జిల్లా 2 జిల్లాలకు సంబంధించి పరిధిలో ఇందుకు సంబంధించిన మెట్రో స్టేషన్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 91 ఎకరాల వరకు కూడా భూసేకరణ చేయబోతున్నారు. ఇందులో 34 మెట్రో స్టేషన్లు ఉండబోతున్నాయి. ఇందులో 20 వరకు ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే 14 వరకు కృష్ణా జిల్లాలో ఉండబోతున్నాయి. ఇంకా దాంతోపాటు ఈ మెట్రో స్టేషన్ నిర్మాణంలో భాగంగా అండర్ గ్రౌండ్కి సంబంధించి కూడా మెట్రో స్టేషన్ నిర్మాణం చేపట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేసిన నేపథ్యంలోని మెట్రోకి సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇంకా భూసేకరణ సంబంధించి కీలకమైన అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోని విజయవాడ వాసులకు సంబంధించి ప్రధానంగా ట్రాఫిక్ నుంచి ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడబోతున్నారు. ఈ మెట్రోకి సంబంధించిన నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో మరింతగా విజయవాడ నగరం అభివృద్ధి చేసే దిశగా చర్యలు జరగబోతున్నాయి. అంటే ఓవరాల్ చూసినట్టయితే విజయవాడ మెట్రోకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.